తల వంచి నమస్కరిస్తూ క్రీస్తు వారి పేరిటే వేడుతున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వృత్తాంతము బాల్యము నుండి మనం వింటున్న వృత్తాంతమే. సుమారు 430 సంవత్సరాల దాస్యము తరువాత ఇశ్రాయేలీయులు మోషే యొక్క నాయకత్వంలో ఐగుప్తు ఫరో యొక్క దాస్యం నుంచి విడిపించబడిన సందర్భం. సుమారు 30 లక్షల మంది ప్రజలు 6 లక్షల కాల్బలంతో మోషే బయలుదేరాడు. ఎప్పుడైతే మోషే బయలుదేరాడో ఫరో అతని యొక్క అధిపతుల యొక్క హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఈ 14వ అధ్యాయం 5వ వచనంలో వారు అంటున్నారు, మనమెందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇంత వెరీ బిగ్ వర్క్ ఫోర్స్, అంటే వారికి సేవలు అందించేవారు ఒకరు కాదు ఇద్దరు కాదు, లక్షలాది మంది. పురుషులే 6,000 మంది కాల్బలం ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు, సేవ చేసే బాలబాలికలు ఎంతమంది ఉంటారు. వీరందరిని పోగొట్టుకోవడం ఫరోకి ఇష్టం లేదు. కాబట్టి అతడు తన శ్రేష్టమైన రథములలో 600 రథములను ఇంకా మిగతా ఐగుప్తు రథములన్నిటినీ సేకరించి ప్రతి వారి మీద అధిపతులను పెట్టి తోడుకుని పోయాడు. ఇశ్రాయేలును తరుముతూ వచ్చాడు. వారు బెల్సఫోన్ అనే స్థలం దగ్గర పీహహీరోత్ అనే స్థలం యొద్దకు వచ్చినప్పుడు ముందు సముద్రము, వెనుక ఫరో సైన్యము. ఏమి చేయాలో తెలియని సందర్భంలో ప్రభువు మోషేకు చెబుతున్నాడు, భయపడకుడి, నేడు నేను కలుగు చేయు రక్షణను ఊరకుండే చూడవలెను. కాబట్టి ప్రభు మోషేను కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు తిప్పమన్నప్పుడు ఆయన చెయ్యి చాపినప్పుడు దేవుడు సముద్రం మధ్యన ఆరిన నేలను ఏర్పరిచాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు, మరి 30 లక్షల మంది ప్రజలు ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు దాటారు. ఏ సైన్యం అయితే ఇశ్రాయేలును తరిమిందో ఆ సైన్యాన్ని దేవుడు అదే సముద్రంలో ముంచివేశాడు. దేవుని దూత ఒక మేఘస్తంభమై ఇశ్రాయేలులకు వెలుగుగా ఒక పక్క నిలబడింది, వెనుక భాగము ఫరో సైన్యములకు చీకటిగా నిలబడింది. కాబట్టి ఫరో సైన్యం ఏమీ చేయలేకపోయారు. అంతేకాదు తరువాత వారు రథములతో సముద్రంలో ప్రవేశించినప్పుడు యెహోవా దూత రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలారు. తర్వాత దేవుడు మరి మోషే సముద్రం మీద తన చేయిని తిరిగి చాపగా అధిక బలముతో ఆ నీరు తిరిగి కరిగిపోయి పొర్లిపారింది. ఇశ్రాయేలీయులు ఏం చూశారు? ఫరో యొక్క రథాధిపతులు, రథములు, గుర్రములు, అధిపతులందరూ నీటిలో మునిగి చనిపోయారు. అనేక మంది ఒడ్డు కొట్టుకొని వచ్చారు వారి శవములు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు వారు ప్రభువును ఇలాగూ ఆరాధించారు. ఈ 15వ అధ్యాయంలో అంతటిలో ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే వారు అంటున్నారు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడు దేవుడు. ఈనాడు మనం ఆరాధించే మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన తన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. గ్రంథంలో పలుమార్లు ప్రభు యొక్క పరిశుద్ధతను గురించి నూతన నిబంధనలో భక్తులు సాక్ష్యమిస్తూ వచ్చారు. పేతురు సాక్ష్యమిస్తూ వచ్చాడు, ఆయన పాపము చేయలేదు. యోహాను భక్తులు సాక్ష్యమిస్తూ వచ్చాడు, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, ఆయన యందు పాపమేమీ లేదు. ఒకనాడు క్రీస్తు ద్వేషి, తర్వాత అపోస్తులుడై ప్రభువుని సేవించిన అపోస్తులైన పౌలు అంటున్నాడు 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన ఏ పాపము ఎరుగునువాడు. హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 15వ వచనం ఇలాగ అంటున్నాడు, ఆయన మనవలే అన్ని విషయములో శోధించబడినను పాపము లేనివాడుగా ఉండను. ఈనాడు ప్రపంచ చరిత్ర అంతటిలో మచ్చలేనివాడు మన ప్రభు అని యేసుక్రీస్తే, పాపము లేని పరిశుద్ధుడు. ఆయన తన చేతుల యొక్క నిర్దోషత్వమును బట్టి, తన నిర్దోష రక్తాన్ని బట్టి మనల్ని విడిపించాడు. ఆనాడు 30 లక్షల మంది ప్రజలు ఎలాగ విడిపించబడ్డారో ఫరో యొక్క దాస్యం నుంచి, మనము కూడా అంధకార సంబంధమైన రాజ్యం నుంచి విడిపించబడ్డాం, పాప శాపము నుంచి విడిపించబడ్డాం, దుష్టుని యొక్క అధికారం నుంచి విడిపించబడ్డాం, దేవుని యొక్క న్యాయమైన కోపం నుంచి విడిపించబడ్డాం. ఆయన మన కోసమై ఆ న్యాయమైన తీర్పు నుంచి విడిపించబడ్డాం ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి. ఈనాడు మనం కూడా సాగిలపడదాం, ఇదే మాటలు చెబుదాం.
యెహోవా యేసుక్రీస్తు ప్రభువా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, మా జీవితంలో అద్భుతములు చేశావు, నీ వంటి వాడు ఎవరు? ఇదే మాటలతో ప్రభువుని ఆరాధిద్దాం. ఈనాడు మన ఆరాధనకు ముఖ్య వస్తువు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ముఖ్యమైన తలంపు కూడా ఇదే, వేల్పులలో నీ వంటి వాడెవడు. రెండవది వద్దారండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు, అలాగే 19వ వచనము మనం చదువుకుందాం. ఎఫెసీ అయ్యా చదువమ్మా. చదవమ్మా. థ్యాంక్ యూ సిస్టర్. అపోస్తలుడైన పౌలు మేధావి కాబట్టి ఇంత పెద్ద సెంటెన్స్ రాయగలిగాడు. దీన్ని అర్థం చేసుకోవాలంటే విల్ బ్రేక్ ఇట్ డౌన్, చిన్న చిన్న భాగాలుగా చేసుకొని అర్థం చేసుకుందాం. ఇక్కడ దేవుని ప్రేమ గురించి వ్రాయబడింది. ఆ ప్రేమకు పౌలు ఒక పేరు పెట్టాడు. అదేంటంటే జ్ఞానమునకు మించిన ప్రేమ, ఎ లవ్ విచ్ ఈస్ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్. అనగా మన జ్ఞానమునకు మించినది దేవుని ప్రేమ. అట్టి ప్రేమతో ఈ ఉదయకాలము దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. మనం చెబుదాం, ప్రభువా, ప్రేమించిన విషయంలో నిన్ను పోలినవాడేవాడు. అన్ని ప్రేమలు వాడిపోతాయి జీవితకాలంలో. ఏ ప్రేమలు, ఎనీ లవ్, బంధువుల మధ్య ప్రేమ, బంధువుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ కదా, రక్త సంబంధుల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్ని కాలంతో వాడిపోతాయి. దే ఫెడ్ అవే. ఒక్కటే నిలుస్తుంది, అది క్రీస్తు యేసునందు దేవుడు నీ ఏళ్ళ చూయించే ప్రేమ. అదే ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఎ 4 డైమెన్షనల్ లవ్. 4 మితులున్న ప్రేమ. అపోస్తలుడైన పౌలు దాని గురించి మాట్లాడుతున్నాడు. దాని యొక్క మరి వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నానని ఎఫెసీ సంఘం గురించి రాస్తున్నాడు. యూ నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇది 4 మితులున్న ప్రేమ. చూడండి, నేను ఇక్కడ ఒక టేబుల్ ముందు నిలువబడ్డాను. మనకు చిన్నప్పుడు మనకు లెక్కల పుస్తకంలో చెబుతుంటారు, ఒక టేబుల్ ఇచ్చి దీని ఘనపరిమాణం ఎంత అంటే ముందే చెబుతాం, దీని పొడవు ఎంత, దీని వెడల్పు ఎంత, దీని ఎత్తు ఎంత అని చెబుతారు. ఎప్పుడైనా పొడవు అనే మాట ముందు వస్తుంది, లెక్కల పుస్తకం చదవండి. కానీ ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అలా రాయటం లేదు. వెడల్పు, తర్వాతే పొడవు, తర్వాతే లోతు, తర్వాతే ఎత్తు. ఎందుకు వాడాడు వెడల్పు? ఎందుకంటే నీకు అర్థమయ్యేది దేవుని ప్రేమ యొక్క వెడల్పు. మొట్టమొదటి అర్థమయ్యేది అదే. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా నా అతిక్రమంలో నాకు దూరపరిచాడు, నన్ను క్రీస్తు రక్తమును బట్టి ఆయనకు సమీపస్తునిగా చేసుకున్నాడు. నీకు అర్థమయ్యేది ఇదే. మొట్టమొదట పాప క్షమాపణ. లేదా దేవుడు నా పాపాలు క్షమించాడు. ఒకప్పుడు నీ పాపాలు ఎక్కడున్నాయి? నీ పాపాలు నీ గుండెల్లోనే ఉన్నాయి. నీ హృదయ పలకం మీద ఇది వ్రాయబడి ఉన్నాయి, ఇనుప గంటంతో వ్రాయబడి ఉన్నాయి నీ పాపములు. నీ కఠినమైన హృదయం మీద నీ పాపములు వ్రాయబడి ఉన్నాయి. అయితే క్రీస్తు రక్తం ఏం చేసింది? నీ పాపములన్నిటినీ కడిగివేసింది. కడిగివేసి ఏం చేసింది? ఎంత దూరంగా పెట్టింది అంటే నీవు చూడలేనంత. తూర్పు పడమరను చూడలేదు. తూర్పు తూర్పే, పడమర పడమరే. తాను చూడలేనంత దూరములో దేవుడు నీ పాపాన్ని ఉంచాడు. అదే కీర్తనాకారుడు చెబుతున్నాడు. మరి నిన్నేం చేశాడు? క్రీస్తు రక్తమును బట్టి నేను సమీపస్తునిగా చేసుకున్నాడు. అందుకనే దావీదు పాడగలిగాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతిక్రమమునంత దూరపరిచి ఉన్నా. ఇది నీ నా అనుభవం. తర్వాత అర్థమవుతాయి. ఏమర్థమవుతాయి? ఆయన ప్రేమ యొక్క పొడవు అర్థమవుతుంది. నేను అనుకునేవాడిని, నేను 1979లో ప్రభుకి నా హృదయం ఇచ్చాను అనుకున్నాను. ప్రభు నన్ను ఇప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. కాదు,
జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అప్పటి నుంచి ఆయన ప్రేమ ప్రారంభించబడింది. శాస్త్రజ్ఞులు చెబుతారు 13.2 బిలియన్ ఇయర్స్ అగో దిస్ యూనివర్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. మనం చూసే ఈ విశ్వము అంటే మనం చూసే ఈ ఈ పాలపుంత గెలాక్సీస్, ఈ కొన్ని వందల కోట్ల గెలాక్సీస్, కొన్ని కోట్ల కోట్ల నక్షత్రాలు, ఇవన్నీ కూడా సుమారు 13.2 బిలియన్ ఇయర్స్ ముందు అవి సృష్టించబడ్డాయని చెబుతారు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్స్. 1 బిలియన్ 100 కోట్లు. 13.2 బిలియన్ ఇయర్స్ అగో దిస్ యూనివర్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. అది శాస్త్రవేత్తలు చెప్తారు. మరి అంతకుముందు ఎవరున్నారు? అంతకుముందు ఆయన ఉన్నాడు. అంతకుముందు ఏముంది? ఆయన హృదయంలో నీవు నేను ఉన్నాం. అప్పటి నుంచి ఆయన ప్రేమ నీ పట్ల నా పట్ల ప్రవహిస్తూనే ఉంది. క్రీస్తు శకము 1920వ శతాబ్దంలో నేను పుట్టాను, నువ్వు ఎప్పుడో పుట్టుంటావు. 79లో నేను రక్షించబడ్డాను. అప్పుడు నేను ఎరిగాను ఏమని? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాదు, అప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చేత క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ ప్రేమ ఏమవుతుంది? మన జీవితకాలం అంతా ప్రవహిస్తుంది. ఎంతవరకు ప్రవహిస్తుంది? మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ప్రవహిస్తుంది. ఎంతవరకు ప్రవహిస్తుంది? నిత్యత్వంలో కూడా ఈ యొక్క ప్రేమ ప్రవహిస్తుంది. కానీ అందుకనే కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 13:13లో పౌలు అంటున్నాడు, ఈ మూడును నిలుచును. ఏ మూడు? ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. చాలు బ్రదర్. నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ఆ ప్రేమ. అనంతవరకు ఎక్కడికి? నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ప్రవహించేది దేవుని ప్రేమ. అందుకనే ఇది ప్రేమ. దీని పొడుగు ఎంతంటే అనంతం, వెడల్పు అనంతం, లోతు కూడా అనంతం. కదా? పాపము యొక్క అసహ్యత మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం పాపంలో పుట్టినోడం కదా. ఒక పందిని తీసుకెళ్ళి బాగా శుభ్రం చేసి మన దగ్గర పెట్టుకొని ప్రతిరోజు దానికి ఎంతో మేకప్ చేసినా సరే వదిలేస్తే వెళ్ళిపోయి బురదలో కంఫర్టబుల్గా వెళ్ళిపోయి బురదలో కూర్చుంటుంది. దానికి ఏం అనిపించదు. అరే ఇందాక వరకు నేను చాలా చక్కగా ఏసీ రూమ్లో ఉన్నానే, నన్ను బాగా స్నానం చేయించారే, మంచి సబ్బు వాడారే, ఎంతో సువాసన కలిగిన బట్టలు వేశారే, ఎంతో శుభ్రమైన పరిస్థితులు ఉన్నానే, మరేంటి ఇప్పుడు నేను బురదలో వచ్చి ఈ అసహ్యకరమైన పరిస్థితులు నేను పండుకొని తిరుగుతున్నాను, దొర్లాడుతున్నానంటే దానికి అవగాహన లేదు. పాపము యొక్క అసహ్యత మానవుడికి ఇప్పుడు అర్థం కాదు. వీఆర్ వెరీ కంఫర్టబుల్. అర్థమైందా? పాపము యొక్క అసహ్యత మనకి ఇప్పుడు అర్థం కాదు. దేవునికి తెలుసు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంత దుర్గంధంతో వచ్చి ఉంటాడు. ఎన్ని రోజులైంది వాడు స్నానం చేసి, వాడి బట్టలు ఎంత కంపు కొడుతూ ఉంటాయి, వాడి తలంతా మాసిపోయి ఉంటుంది, వాడి నోట్లో నుంచి ఎంత దుర్వాసన వస్తుంది. అయినను వాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మన పాపము, దుర్గంధము ఇంకా ఉంది. అది ఆ స్వభావములు, ఆ కార్యములు ఉన్నాయి మనలో. ఆనాడైతే ఇంకా ఉన్నాయి. ఆనాడు నువ్వు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? నీ మెడ మీద పడి నేను ముద్దు పెట్టుకున్నాడు. సిలువ యొద్ద ఏం జరిగింది? నీ మెడ మీద పడి నేను ముద్దు పెట్టుకున్నాడు. కాబట్టి మనం అంగీకరించబడ్డాం. ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు అనంతం. రక్షించబడ్డామని చెప్పుకుంటాం, కానీ ఎన్ని మార్లు పాపం చేశాం, ఎన్ని మార్లు ఆయన దుఃఖపెట్టాం, ఎంత ఆయాస పెడుతూ వచ్చాం మన జీవితాల్లో. అయినను ఆయన సహిస్తూ క్షమిస్తూ ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ యొక్క లోతు అనంతం. అంతేకాదు, దేవుని ప్రేమ యొక్క ఎత్తు కూడా అనంతమే. ఎందుకనగా మనము స్వాభావికంగా మనం శత్రువులము. మనం చదువుతాం కదా రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనకు దేవుడు పెట్టిన పేర్లు అవి: పాపులము, బలహీనము, భక్తిహీనము. భక్తిహీనుడు అంటే అర్థమైంది, దేర్ ఇస్ నథింగ్ ఇన్ అస్ విచ్ కెన్ ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపరిచేది మనలో ఏది లేదు ఆ దినాన. ఆయనను సరే ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించి రక్షించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన కుమారుని యొక్క రక్తధారలో మనల్ని విమోచించి తన కుమారుని ఆత్మతో నింపి మనల్ని దత్తత తీసుకుంటున్నాడు. దత్తత తీసుకునే ఉంటున్నాడు తెలుసా? యోహాను శుభవార్త 17వ అధ్యాయము 21వ వచనం ఎవరిని చదవండి. దాంట్లో ఒక చక్కని ఫ్రేజ్ ఉంది.
మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారు వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలననియు వారి కొరకును ప్రార్థించుచున్నాను. క్షమించండి, 23 నేను చదువుతాను, జాగ్రత్త ఉండి. 23వ వచనంలో వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు. తర్వాత అందరం చదువుదాం. నీవు నన్ను ప్రేమించినట్టే వారును ప్రేమించుతవనియు. చాలు. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. అండర్లైన్ చేసుకోండి. చూసారా, దేవుని యొక్క ప్రేమ అద్భుతమైనది. ఇప్పుడు ఒక తల్లికి పిల్లలు పుట్టలేదు. నేను కొన్ని కుటుంబాలు చూశాను, వాళ్ళకి పిల్లలు లేరు. ఏం చేశారు తెలుసా? ఒక పిల్లవాడిని పెంచుకున్నారు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పెంచుకున్నారు. పెంచుకున్న కొన్ని సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలం ఇచ్చాడు. వారి కడుపుని 5 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టాడు, మగ బిడ్డ పుట్టాడు కదా. చెప్పండి, ఒక ప్రశ్న వేస్తాను. ఏం ప్రశ్న అంటే, తన కడుపును పుట్టిన బిడ్డను తాను పెంచుకున్న బిడ్డను పక్కన పెట్టామనుకో, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు? ఇద్దరిని సమానంగా ప్రేమించగలవా? లేదు. మానవ నైజం ఏంటో తెలుసా? గర్భమును పుట్టిన బిడ్డే అమోల్, దత్తపుత్రుడే. ఇక్కడ తండ్రి చెబుతున్నాడు, యేసయ్య చెబుతున్నాడు, మార్గము సత్యము జీవమైన ప్రభు చెబుతున్నాడు. ఏమని? నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించ. అది గాడ్స్ లవ్. ఏ ప్రేమతో, తులనాత్మకమైన ప్రేమతో తండ్రి యేసును ప్రేమిస్తున్నాడో నన్ను కూడా అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఏమన్నాడు సార్? యేసయ్యకు తండ్రి కుడిపార్శ్వమున మహోన్నతమైన సింహాసనం మీద యేసయ్య కూర్చొని ఉన్నాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీవు గనక జయ జీవితం జీవిస్తే నీవు నా సింహాసనం మీద కూర్చోండి. నీకు ఒక సింహాసనం ఉంది. ఎవడో నువ్వు, నీ బ్రతికేంటి, నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు దేవుని శత్రువు, భక్తిహీనుడవు, బలహీనుడవు, పాపివి. నిన్ను తీసుకెళ్ళి ప్రభు అంటున్నాడు, సింహాసనం మీద ఎక్కిస్తాను. అది నేను ఇచ్చే స్టేటస్, అది నీకున్న పొజిషన్, నేను ఏర్పాటు చేసింది అది. చూసారా, నీకు ఒక కిరీటం ఉంది, నీకు ఒక సింహాసనం ఉంది, నీకు ఒక పరిపాలన ఉంది. దెర్ ఈజ్ ఎ రైనింగ్ ఆఫ్ సైన్స్. ప్రకటన 22వ అధ్యాయం చూస్తాం, యుగ యుగములు వారు ఏలుదురు. ఇంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మన కోసమే సిద్ధపరిచాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమ యొక్క ఎత్తెంత? అది కూడా అనంతమే. యేసు ప్రభు ఈనాడు ఎక్కడున్నాడు? సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, ప్రభుత్వం కంటేను, శక్తి కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాదు, రాబో యుగమునందును పేరొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఏముంది? మీరు క్రీస్తుతో పాటు లేపబడి పరలోకమందు కూర్చుండపెట్టబడితిరి. అది మన లీగల్ పొజిషన్. కాబట్టి దేవుని ప్రేమ యొక్క ఎత్తెంత? అనంతం. పొడవు వెడల్పు అనంతం, పొడవు అనంతం, లోతు అనంతం, ఎత్తు అనంతం. ఇదే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఈనాడు మనం చెప్పగలిగి ఉండాలి. ఏమని చెప్పగలిగి ఉండాలి? ప్రభువా, నన్ను ప్రేమించే విషయంలో నీలాంటి వారెవరు ఉన్నారు? జ్ఞానమునకు మించిన ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నా. వెలుపులలో నీ వంటి వారెవరు ప్రభువా? దేవా, నీ ప్రేమించుట్లో నీకు సముడైన వారెవరు ప్రభువా? ప్రభువుని ఆరాధిద్దాం. 3వది, మీకా తన గ్రంథంలో 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క మరి స్థితిని గురించి రాస్తూ అక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నాడు. మీకా గ్రంథము చివరి అధ్యాయం 767వ పేజీలో ఉంటుంది అనుకుంటాను. రైట్, 4 బైబిల్ ఉంటే మీకా గ్రంథము 7వ అధ్యాయము 18. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుడు యందు సంతోషించువాడు కనుక నిరంతరము
క్షమించుటలో ఆయనకు సముడైన వారెవరు లేరు. పరిశుద్ధతలో ఆయనకు సముడైన వారెవరు లేరు. ప్రేమించుటలో సముడైన వారెవరు లేరు. క్షమించుటలో కూడా సముడైన వాడెవరు లేరు. రక్షించబడ్డాం నిజమే. ఎన్ని మార్లు మనం తప్పిదములు చేశాం, ఎన్ని మార్లు దేవుని చిత్తం ఎరుక్క మనం ఆయన ఆయాసపరిచాం, దుఃఖపరిచాం, ఎన్ని పాపములు రహస్యంగా మన గుండెల్లో పెట్టుకొని పోషిస్తూ వచ్చాం. దెబ్బ తగిలినప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాయా క్షమాపణ అడుగుతున్నాం. కానీ దెబ్బ తగిలినంతకాలం గుండెల్లో ఎంత పాపమును, చెడుతనమును, ద్వేషమును, నైతికహీనతను, అపవిత్రతను మనం పోషించుకుంటూ వస్తున్నాం కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, అయితే నీవు తెలుసుకున్నప్పుడు, నీవు పశ్చాత్తాపడినప్పుడు, ఆయన ఎద్దుకు తిరిగి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు ఆయన నిన్ను క్షమించేవాడు ఉన్నాడు. క్షమించుటలో ఆయనకు సముడైన వాడు ఎవ్వడు కూడా లేడు. ఇది నీ వ్యక్తిగత అనుభవాన్ని జోడించి నీవు ఈ మాటలతో ప్రభువును ఆరాధించాలని నేను కోరుతున్నాను. మనం ఎటువంటి వారమో తెలుసా? ఒకసారి మీలాంటి ఒక యవనస్తుడు ఒక సర్కస్కి వెళ్ళాడట. సర్కస్కి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి అతని పక్కన ఒక హిప్పీస్ అంటే ఆ దినాల్లో జుట్లు పెంచుకొని ఈ మాదక ద్రవ్యాలు తింటూ అమ్ముకుంటూ మరి దేశ సంచారం చేసేవారు హిప్పీస్. అటువంటి వాడు ఒకడు వచ్చి పక్కన కూర్చున్నాడు. అతను కూర్చున్నప్పటి నుంచి దుర్గంధం, చెడ్డ వాసన వస్తుంది. అప్పుడు ఈ వ్యక్తి అన్నట, చూస్తే కాళ్ళు చాలా మురిగ్గా ఉన్నాయి, షూస్ మురిగ్గా ఉన్నాయి. ఆ షూలో ఉన్న సాక్స్లో నుంచి దుర్వాసన వస్తున్నట్టు గమనించి పోయి ఆ సాక్స్ తీసేసిరా అన్నాడు. వాడు వెంటనే లేచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కాళ్ళు చూస్తే సాక్స్ లేవు, తీసేశాడు. కానీ దుర్వాసన మాత్రం పోలేదు. ఏంటి, సాక్సులు తీసేశాడు కదా, దుర్వాసన ఎందుకు పోలేదంటే చూస్తే ఆ సాక్సులు ఇప్పుడు కాళ్ళ మీద లేవు, ఇప్పుడు జేబులో ఉన్నాయంట. ఎక్కడున్నాయి? జేబులో ఉన్నాయి. స్థానం మారింది అంతే, కానీ ఉనికి మారలేదు. అది వాడి ఒంటి మీదే ఉన్నాయి. అనేకసార్లు మనం కూడా అంతే. పాపం విషయంలో మనకు ఇందాక చెప్పాను కదా, పెద్దగా ఇబ్బంది లేదు. అది దేవుని హృదయాన్ని ఎంత గాయపరుస్తుందన్న భావన లేకుండానే జీవించేవారం మనం. ప్రభు కనికరించుగాక ఈ దినాల్లో ఆయన మనల్ని బహుగా క్షమించబడుకుంటాడు. మన జీవితంలో ఉన్న ముసుగులను తొలగించి మనం పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని క్షమించేవాడుకుంటాడు. అందుకనే మీకా ప్రవక్త అంటున్నాడు, దేవా మరి నీ దాసుల యొక్క అతిక్రమముల విషయంలో మరి క్షమించే నీలాంటి దేవుడు మరి ఎవ్వడు కూడా లేరు. ఎందుకనగా నువ్వు కనికరం చూపుడు యందు సంతోషించువాడు. 4వ చూద్దాం. ఇంకా ఆయన మన విషయంలో ఎంతో పట్టింపు కలిగి ఉంటాడు. పట్టింపు అంటే కన్సర్న్. రైట్, చక్కని మాట చెప్పాడు బ్రదర్. కన్సర్న్. ఈ లోక యాత్రలో ప్రజలు మనల్ని మన విశ్వాసాన్ని బట్టి కానీ, ఇంకా దేన్నైనా మన పేదరికాన్ని బట్టి కానీ, లేకపోతే ఇంకా దేనైనా బట్టి కానీ మనుషులు మనల్ని తృణీకరిస్తారు. అనేకసార్లు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిగా మనం మిగిలిపోతాం, తృణీకరించబడిన రాయిగా మిగిలిపోతాం. ఆనాడు ప్రభువుని యేసును కూడా యూదులు తృణీకరించారు, నిరాకరించారు, ఆయన అంగీకరించలేదు. మన జీవిత యాత్రలో కూడా మనకు అనుభవం ఉంటుంది. తృణీకరించబడ్డప్పుడు ఇప్పుడు కూడా ఎదురు తిరగద్దు, తృణీకరించనే. అర్థమైందా? లెట్ పీపుల్ రిజెక్ట్ యూ. ఇది రిజెక్టెడ్ పీస్ అండి, పక్కన పెట్టేస్తారు. వెన్ పీపుల్ రిజెక్ట్ యూ, నెవర్ రిబెల్. తిరుగుబాటు చేయొద్దు. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే మనుషులు నిన్ను తృణీకరిస్తాడో నీవు దేవుని యొక్క లెక్కలోకి వస్తావు. ఆయన పరమండలము కంటే ఇంకా పైన ఉన్నాడు. ఏం చేస్తుంటాడు ప్రభు? అక్కడి నుంచి హీ విల్ బీ స్టూపింగ్ డౌన్, అంటే ఇలా చూస్తూ ఉంటాడు. పరలోకం పైనుంచి ఆయన పరము నుండి ఆయన దృష్టి భూలోకం మీదకి వస్తుంది. చూస్తూ ఏం చేస్తున్నాడు? ఈ 7 ఖండాల్లో ఉన్న ప్రజలను చూస్తున్నాడు, విశ్వాసం చూస్తున్నాడు. ఇంకెవరిని చూస్తున్నాడు? విశ్వాసుల్లో తృణీకరించబడిన వారిని చూస్తున్నాడు. వారి లెక్క ఆయనకు ఒక పట్టి ఉంటుంది.
ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఇది మనుషులు ఎవరికి తెలియదు కదా. మనం వాపోతూ ఉంటాం, అయ్యో మనుషులను తృణీకరించారు ప్రభువా, అందరికి ప్రమోషన్ వచ్చినాయన, నాకు రాలేదు ప్రభువా, లేదా అందరిని ఇలా 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 హెచ్చించబడుతున్నారు నాయన, నేను ఇలానే ఉండిపోయాను ప్రభువా. నువ్వు వాపోతూ ఉంటావు. కాదు, వాపోవద్దు. దేవుని స్తుతించు, ఆయన లెక్కలో నీవు ఉన్నావు. 113వ కీర్తన రండి. 113వ కీర్తన. ఐదవ వచనం చదువుదాం. అందరం చదువుదాం బ్రదర్. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దాని ఇల్లాలుగాను, కుమారుల సంతోషముల తల్లిగాను చేయను యెహోవాను స్తుతించుడి. నీవు నిరాకరించబడిన రాయివి, ఇల్లు కట్టువారు నిన్ను తృణీకరించారు, పక్కన పెట్టేశారు. అయితే ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుతున్నాడు. హీ స్టూపింగ్ లో. ఎక్కడున్నాడు ఆయన? పరమండలం కంటిక పైన ఉన్నాడు తండ్రి. ఏం చేస్తున్నాడు? వంగి చూస్తున్నాడు, నిశ్చితంగా చూస్తున్నాడు. అర్థమైందా? మనుషులందరిని చూస్తున్నాడు, విశ్వాసం చూస్తున్నాడు, తృణీకరించబడిన రాళ్ళను చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గర ఒక పట్టి ఉంది. దావీదు తన ఇంటి వారందరూ కనిష్ఠుడు, పెద్దవారందరూ మిలిటరీలో ఆఫీసర్స్. చిన్నవాడు ఏం చేశాడు? వాళ్ళ నాన్న ఒక కర్ర ఇచ్చరే, గొర్రెలను దొరికిపో. తృణీకరించబడిన రాయి. అన్నల చేత ద్వేషించబడిన యోసేపు తృణీకరించబడిన రాయి. ఐగుప్తులో బానిసగా అమ్మబడ్డాడు, తృణీకరించబడిన రాయి. చేయని నేరానికి చెరసాలకు వెళ్ళాడు, తృణీకరించబడిన రాయి. మేలు చేసినా సరే ఆ పానదాయకుడు గుర్తుపెట్టుకోలేదు, తృణీకరించబడిన రాయి. పేదవాడిని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? సేవలు చేయించుకుంటారు, కానీ చెరసాల్లో ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? అయితే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ టైమ్ అండ్ హిజ్ ఓన్ ప్లాన్. ఆయనకు తన ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి. ప్రభు హస్తం కదిలించినప్పుడు చూసారా, చదువే లేని దావీదు, వాడికి ఏం చదువు ఉంది? ఆయనకి గొర్రెల కాపరికి ఏం విద్య ఉంది? ఏ మిలిటరీ ఆర్ట్స్లో ఆయన ప్రావీణ్యుడయ్యాడు? ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చదివాడా? కాదు. ఏమైనా ప్రవేశ పరీక్షలు పాస్ అయ్యాడా? కాదు. దేవుని యొక్క హస్తము, దేవుని అభిషేకము దావీదును ఇశ్రాయేలుకు మహారాజుగా చేసింది. పెంట మీద నుంచి బీదలను, నేల నుండి దీనులను పైకెత్తేవాడు. ఎక్కడ కూర్చోబెడతాడు? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో ఆయన నిన్ను నన్ను కూర్చోబెడతాడు. ఈ విషయంలో గాడ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఆయనంత ఎక్స్పర్ట్ ఇంకెవరు లేరండి. అందుకని ఈ దినం కూడా మనం చెబుదాం, ప్రభువా ఉన్నతమందు ఆసీనుడైన మా దేవా, నిన్ను పోలిన వాడేవాడు. ఎందుకంటే నేల నుండి దరిద్రులను, అలానే పెంట కుప్ప మీద నుంచి బీదలను పైకెత్తే విషయంలో, సంతులేని తల్లిని, సంతులేని ఇల్లాలను సంతోషం గల తల్లిగా చేసే విషయంలో నీ వంటి వారు ఎవరు కూడా లేరు. అందుకై నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఏం చేస్తావు? నీ అనుభవాన్ని జోడించి ప్రభువును ఆరాధించాలని మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఆయన బలవంతుడు. దేవుని బలాన్ని మనము అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయం పన్నెండవ వచనం చూడండి. దేవుడు అంటే ఎలా ఉంటాడో చూడండి. రైట్. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జనతో ఆకాశముల కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? భారతదేశంలో ఒక అలవాటు ఉంది,
కనబడిన ప్రతి వాళ్ళకి పెళ్లి చేస్తుంటారు, ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి. కనబడటానికి అవి పక్కపక్కన ఉన్నాయి, కానీ ఒకదానికి ఇంకొక దానికి మధ్య దూరము కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్. మామూలుగా మనకు దగ్గరున్న స్టార్ ప్రాక్సిమా సెంటారి అంటారు, 4.2 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే సెకండ్కు కాంతి. దేవుని యొక్క సృష్టి చూడండి. మేము ఉపగ్రహాలతో పనిచేస్తాం రాకెట్ పరిశోధన కేంద్రంలో. మేము పంపే ఉపగ్రహము చివరి దశలో సెకండ్కు 8 కిలోమీటర్లు పోతుంది. అంటే 1, 2, 3, 4, 5 అనగానే విజయవాడ వెళ్ళిపోతుంది. అంతేగా 40 కిలోమీటర్లైన విజయవాడ ఎక్కడికి? 1, 2, 3, 4, 5 అంతే విజయవాడలో ఉంది ఇప్పుడు. అంత వేగంతో పోతుంది. ఓకే, కొన్ని ఉపగ్రహాలు సెకండ్కు 10 కిలోమీటర్లు, ఇంకా ఎక్కువ. ఇదని చూసినప్పుడు మనం శాస్త్రవేత్తలంతా గొప్పవాళ్ళు అనిపిస్తుంది కదా. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంది. సెకండ్కి ఎన్ని కిలోమీటర్లు తిరిగి తెలుసా? 30. అంటే సూర్యుడు ఇది అనుకుంటే భూమి ఎటు తిరుగుతూ ఉంది, తిరుగుతూ ఉంది. సెకండ్కి ఎంత దూరం పోతుందండి? 1 సెకండ్కి 30. అంటే ఇప్పుడు ఇక్కడ బయలుదేరిందంటే 1 అనంగానే ఎక్కడికి వెళ్ళిపోయింది? విజయవాడ దగ్గరికి వెళ్ళిపోయింది. అది దేవుని యొక్క శక్తి. కాంతిని దేవుడు వెలుగును ఆయనే సృష్టించాడు. వెలుగు యొక్క వేగం అంత తెలుసా? 1 సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు పోతుంది. 3 lakhs. ఒక రోజుకి పిల్లల్ని అడుగుతాను ఒక ప్రశ్న, హై స్కూల్ పిల్లల్ని అడుగుతాను, ఎరా ఎవరు లేదు స్టూడెంట్స్, హై స్కూల్ పిల్లలు అందరూ, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉన్నారు, రోజుకి సెకండ్లు ఏంటరా? రోజుకి సెకండ్లు ఎన్ని? అలా ఉంటాయి ఆ సెకండ్లు. రోజుకి సెకండ్లు ఏంటరా? 86,400. 86,400 ఇంటూ 3 లక్షలు వేస్తే రోజుకి అంత దూరం పోతుంది. అర్థమైందా? అంటే 2.5 lakhs. 2.5 lakhs. ఆలోచించండి. ఒక్క రోజుకి. ఒక సంవత్సరానికి ఇంటూ 365. ఊహించగలమా? అది కాంతి సంవత్సరం అంటే. ప్రభు అంటున్నాడు, నువ్వు మానవుడివి కొలవలేక కాంతి సంవత్సరం పేరు పెట్టుకున్నావు. నేను నక్షత్రానికి మధ్యన దూరాన్ని నా జానతో కొలుస్తా. బంగాళాఖాతంలో నీటి అంతటి తీసుకొని నా పుడిసిట్టులో పెట్టుకోగలను. పసిఫిక్ మహాసముద్రంలో నీటి అంతటి పట్టుకొని నా పుడిసిట్టులో పట్టుకోగలను. పర్వతములను త్రాసులో తోలగలను. అంత బలవంతుడైన, శక్తిమంతుడైన. దేవుని యొక్క బలాధిక్యమును బట్టి ప్రభుకు స్తుతి చెల్లిద్దాం. ఆయన తన బలాధిక్యమును బట్టి ఏం చేశాడు నిన్ను? రండి చదువుదాం. 36వ కీర్తన 10వ వచనం. ఇక్కడ కూడా అదే తలంపులు ఉన్నాయి. అమ్మా క్షమించండి అమ్మా, 36 కాదు సిస్టర్, 35 క్షమించండి. అందరం చదువుదాం ఇదే మాటలు. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలమగల వారి చేతి నుంచి దీనులను, దోచుకుని వారి చేతి నుంచి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును. చూసావా, నీ శత్రువు నీకంటే బలవంతుడు, కానీ ప్రభు కంటే బలవంతుడు కాడవాడు. మించిన బలము గలవాడు అపవాది, అంధకార సంబంధమైన శక్తులు. అయితే ప్రభు ఏం చేశాడు? తన మహాబలమును సిలువలో ప్రత్యక్షపరిచి ఏం చేశాడు? మించిన బలమగల వారి చేతి నుంచి దీనుడు అయిన నిన్ను, దరిద్రుడైన నన్ను ఏం చేశాడు? ఆయన విడిపించాడు. తన చేతుల నిర్దోషత్వం బట్టి విడిపించాడు. అపవాది సిలువ దగ్గర ఓడిపోయాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? విజయుడు ఒక్కడే ఈనాడు, ప్రభు అయిన క్రీస్తు యేసు. విజయుడు ఒక్కడే, ప్రభు అయిన క్రీస్తు యేసు. సిలువ దగ్గర ఆయన అపవాదిని ఓడించాడు. సమాధి దగ్గర ఆయన మృతిని గెలిచి తిరిగి లేచి మరణమును ఓడించాడు. జీవితకాలమంతా పాపాన్ని ఓడించాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాల్ చేసిన వాడు మన ప్రభు అయిన యేసు మాత్రమే.
ఆయన విజయుడు. ఆయన బలమును బట్టి ప్రభువును ఆరాధిద్దాం. ప్రభు ఆ సిలువ దగ్గర అపవాదిని, దేవా నువ్వు ఓడించావు, వాడి చేతిలోంచి మమ్మల్ని విడిపించావు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము మరి 13వ వచనం ఇలాగూ వ్రాయబడింది. చదువుదారండి అందరము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము అందరం చదువుదాం. నోరు తిరగాలి కదా బాగా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. 14 ఆ కుమారుని యందు మనకు విమోచనమనగా పాపక్షమాపణ కలిగింది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి, వీఆర్ అండర్ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ ద ఎనిమీ, శత్రువు యొక్క అంధకార సంబంధం రాజ్యం వాడు ఇదే, అది అధికారం కింద మనం జీవించాం. ఓడిపోయి జీవించాం, బందీలుగా జీవించాం, దాసులుగా జీవించాం. వాడు ఎలా చేయమంటే అలాగ చేస్తూ జీవించాం. ఒక దినం మన ప్రభువు వైపు మనం చూసినప్పుడు ఆయన తన యొక్క పరిశుద్ధమైన రక్తధారను బట్టి ఆయన మనల్ని విడిపించాడు. ఏం చేశాడట? ఆయన మనల్ని విడిపించాడు. హీ హ్యాస్ డెలివర్డ్ అస్. ఇంకేం చేశాడు? ఉన్న పాటున, ఇంగ్లీష్ బైబిల్లో చక్కని మాట వాడబడింది, హీ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ అస్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్ ఆఫ్ లవ్. ట్రాన్స్లేషన్ అంటే ఇదిగో ఉన్న పాటును తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? తన ప్రేమ కుమారుని యొక్క రాజ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఎట్లా బట్టి? తన బలమును బట్టి. క్రీస్తు యేసు యొక్క శిలువ మరణములో దేవుని యొక్క ఉన్నతమైన బలము ప్రత్యక్షపరచబడింది. ఆయన సమాధి పునరుద్ధానముల్లో ఉన్నతమైన బలం ప్రత్యక్షపరచబడింది. ఇదన మనం ప్రభువును పాడదాం. ప్రభువా, మించిన బలము గల వారి చేతి నుంచి దీనులను, దోచుకుని వారి చేతి నుంచి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే, నీ వంటి వారు ఎవరు? బలము చూయించుటలో ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. ఈనాడు కూడా ఆ బలము నీ అందుబాటులో ఉంది. క్రీస్తు యేసు మూడిలోంచి మనకు విడుదల ఇచ్చాడు. నంబర్ 1, ఆయన పాప శాపం నుంచి మనల్ని విడుదల చేశాడు. నంబర్ 1, గతం కొట్టివేయబడింది, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయి. రెండవది, ఇప్పటి నుంచి మనము క్రీస్తు యేసు నూతన సృష్టి. ఈ నూతన సృష్టిలో ఒక అద్భుతం ఏంటంటే ఆయనే ఆత్మరూపిగా నీలో జీవిస్తున్నాడు. జీవించి ఏం చేస్తాడు? జీవించి పాపము మీద జయమిస్తాడు. యేసయ్య సన్నిధి మనలో ఉంటే పాపం మీద జయమిస్తాడు. మన అంతరంగంలో దేవుని పరిశుద్ధాత్మ రూపంలో ప్రభు అయిన యేసు జీవిస్తూ పాపం మీద జయమిస్తాడు. మూడవది, ఒక దినం వస్తుంది, పాపము లేని లోకంలోకి ప్రభు మనల్ని తీసుకువెళ్తాడు. కాబట్టి మనం అందాం, ప్రభువా, మించిన బలమగల వారి చేతి నుంచి దీనుడైన నన్ను, దోచుకుని వారి చేతి నుంచి దీనుడను దరిద్రుడైన నన్ను విడిపించిన గొప్ప దేవా, నీ వంటి వాడు ఎవరు? సంక్షిప్తంగా చెప్పాలంటే చరిత్ర పుట్లను, మత గ్రంథాలను తిరగవేయండి. ద ఓన్లీ హీరో ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మామూలు భాషలో మనం చెప్పుకోవాలంటే ద ఓన్లీ హీరో ఇన్ ద యానల్స్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన పోలిన వారు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి ఉదయకాలం ఏం చేద్దాం? సాగిలపడి ఈ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ప్రభు ఈ మాటలు చేయని వారందరి కోసమై దీవించుకో. 5 విషయాలు చెప్పాను. 5 విషయాలు మీరు అన్నీ చెప్పి ఆరాధించనక్కర్లేదు, కానీ నీ అనుభవాన్ని జోడించి, నీ అనుభవంలో ఉన్న విషయాలను నీ అనుభవంతో కలిసి ఈ సత్యాన్ని జోడించి నీవు ప్రభువును ఆరాధించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు ఈ తలంపులు దీవించుగాక. ఆమేన్. లేచి నిలబడండి. పాట